వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 17వ తారీఖు ఏప్రిల్ నెల, అంటే కేవలం 17 రోజులు మాత్రమే శని భగవానుడు అష్టమ శనిగా కొంచెం హింసిస్తూ ఉన్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి హింసిస్తున్నాడు. అందులో శేషభాగం 17 రోజులు ఉండిపోయింది. అది ఏప్రిల్ 17 వరకు మాత్రం కొంచెం బాధించే అవకాశం ఉంది. ఆ తదుపరి పంచమ స్థానంలో అయినటువంటి మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళా కూడా ఆయన ఇబ్బంది పెట్టేది లేదు, కానీ మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది లేదు. కానీ అర్ధాష్టమ శనిలో బాధించినంత బాధ పెట్టాడు, అంతవరకు మనం చెప్పుకోవచ్చు శని భగవానుడి గురించి. ఇంకేమైనా పెట్టదలుచుకుంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఇకపోతే రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం నుంచి అక్కడ పంచమ స్థానంలో ఒక నెల 15 రోజులు, నెల 16 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది లేదు. తదుపరి చతుర్థంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలో కూడా రాహు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు. ఇక్కడ సుఖాలు సౌఖ్యాలు అన్నీ అందకుండా చేస్తారు. అక్కడ పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పెరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. రాహు శని యొక్క ప్రభావం మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే వీరికి గురు యొక్క సంచారము 8వ తారీఖు 5వ నెల, అంటే నెల మీద 8 రోజులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సమయంలో అనుకూలత కుదిరితే గట్టిగా ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి వివాహం నిశ్చయమవడం కానీ, లేదా పెళ్లి కుదరటం కానీ, తాంబూలాలు తీసుకోవడం కానీ, కొంతమందికి వివాహం అయిపోయేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. అది దాటితే మళ్ళీ గురుబలం తగ్గుతోంది. మిగతా గ్రహాల వల్ల కావచ్చు అనుకోండి, కానీ ముఖ్యంగా కావాల్సిన గురుబలం. కాబట్టి గురుబలం వృశ్చిక రాశి వారికి ఈ నెల 15 నెల మీద 8 రోజులు వదిలేస్తే కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది గురు బలం. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ ఏకాదశ స్థానాల్లో కేతు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కేతు యొక్క సంచారం ఏంటంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఇబ్బందులు కలిగించడం తప్పితే ఆయన అంతకు మించి చేసేటటువంటి ఏమీ లేదు. దశమ స్థానంలో ఉండి కీడు చేయవలసిందే. ఏకాదశ స్థానంలో మాత్రం ఒక నెల మీద 15 రోజులు ఉంటారు. ఈ ఏకాదశ స్థానంలో నెల మీద 15 రోజులు మాత్రం మీకు ధనాదాయం బాగా చూపిస్తారు. అలాగే గుడి గోపురాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. వ్యవహారం ఏదైనా మొదలు పెడితే అందులో మీరు విజయం సాధిస్తారు. అందులో మీ నైపుణ్యం కూడా ప్రదర్శితమవుతుంది. ఆయుర్దాయం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో, అంటే కన్యారాశిలో సంచారం చేసేటటువంటి నెల మీద 16 రోజులు మాత్రం ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. దశమంలోకి సహజ వక్ర గతి కాబట్టి దశమంలో ప్రవేశించిన తర్వాత ఆయన శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అంచేది ఈ విధమైన ఫలితాలు. ఇక చిన్న చితక గ్రహాలు అంటే తక్కువ అంచనా వేయదండి. తక్కువ కాలంలోనే రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాల గురించి ఇందులో ప్రస్తావన లేదు. వాటి ఇంపార్టెన్స్ కూడా, వీటికి ఈ 4 గ్రహాలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో నెలవారీ కానీ, పక్ష ఫలితాలు కానీ, లేదా వార ఫలితాలు కానీ అంత చక్కని ఫలితాలు వాటిలో వాటి యొక్క ప్రభావం కూడా అంత ఇదిగానే ఉంటుంది, తీక్షణంగానే ఉంటుంది. ఇదేది తీసి పక్కన పెట్టడానికి లేదు. అంచేత ప్రతిరోజు కూడా నవగ్రహాన్ని మీరు పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించుకోండి. అలాగే గ్రహాల యొక్క పరిస్థితి బాగాలేనటువంటి వారికి ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఈ సంవత్సరంలో రేపు 6వ తారీఖున, అంటే ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి వస్తున్నది. ఆ శ్రీరామనవమికి పెళ్లి కావలసిన వారు, సంతానం కావలసిన వారు, ఉద్యోగార్థులు, ఎవరికి ఏ కోరికలున్నా ఆ శ్రీరామనవమి రోజున ఆ సీతారాముల వారి కళ్యాణం దగ్గర ఉండి చూడండి. వారు ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించండి. వారు సీతారాములకి తలంబ్రాలను పోస్తారు. ఆ తలంబ్రాల్ని అక్షతలుగా స్వీకరించి శిరస్సును వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ మీకు లభ్యమైతే చిన్న మూట కట్టి పరసలోనో కొంచెము పసుపు గుడ్డలో కట్టుకొని, బీరువాలో కూడా చిన్న మూట కట్టుకొని అక్కడ పెట్టుకోండి. మీ అదృష్టం కొద్దీ మంచి ముత్యాలు ఏమైనా దొరుకుతాయి. చాలా మందికి దొరికాయి, నాకు కూడా చాలానే దొరికాయి. అలాగే ఏదైనా దొరికితే వాటిని కూడా మీరు ఉంగరంలో పెట్టుకోవటమో,
లేకపోతే ఆడవారు మంగళసూత్రం కట్టుకుంటారు కదా, దాంట్లో కట్టుకోవటమో చేయండి. ఇంకా ఒకటి రెండు ఉంటే అది కూడా బీరువాలో పెట్టండి. చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ దోషాలు పోవటమే కాకుండా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా కష్టాలు, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉన్నటువంటి వారు ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి రోజున ఆ వినాయకుడికి కూడా పూజ చేయించుకోండి. తప్పనిసరిగా మీకు సంకటాలన్నీ కూడా, సంకటహర అంటే హరించేస్తారు, కష్టాన్ని హరించేటటువంటి గణేశుడి యొక్క చతుర్థి, సంకటహర చతుర్థి. ఆ రోజున అది చేసుకోండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గుళ్ళల్లో సంవత్సరానికి సర్వా డబ్బులు కట్టించుకుంటారు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ గోత్రనామాలతో చేస్తుంటారు. అలా అని చెప్పేసి డబ్బులు ఉన్నాయని కట్టేయడం కాదు, వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కుదరని పక్షంలో మాత్రం ఒకటి రెండు సార్లు మిస్ అయినా అసలు మ్యాక్సిమం కొన్ని గుళ్ళల్లో సాయంత్రం చేస్తారు, కొన్ని గుళ్ళల్లో పొద్దుటే చేస్తారు. మీ సౌలభ్యాన్ని బట్టి అక్కడ గుళ్ళో ఏ టైం చేస్తారో కూడా తెలుసుకోండి. మీకు టైం ఉండే ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తప్పకుండా వెళ్ళండి. ఆ గణేషుడి యొక్క ఆ అభిషేకాన్ని చూడండి. మీకు అన్ని సకల శుభాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. శుభం భూయాలు. మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటట్టు చూసుకున్నట్టయితే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిపి మీనరాశికి చెందిన వారు అవుతారు. ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది. అంచేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉన్నది, అది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలోన అది ఆదాయము వ్యయం కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు. ఇకపోతే గౌరవము 3, అగౌరవం 1. అంచేది ఇది కూడా పర్వాలేదు. ఈ విధంగా 2 చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. ఇకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏలినాటి శని కిందకే వస్తారు. శని ప్రవేశం జరుగుతున్నది. ఎప్పుడంటే శని భగవానుడు 17వ తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా, అంటే నెల అంతా కాదు, 17వ తారీఖు వరకు వ్యయంలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన రుజు మార్గంలో పయనించి మీనంలో చేస్తూ ఉన్నారు. అందుచేత ఏలినాటి శని ప్రభావం ఇక్కడ వ్యయంలోనూ ఉన్న అదే ప్రభావం, ఏలినాటి శని ప్రభావమే జన్మంలోకి వచ్చిన అదే ప్రభావం. తద్వారా బాగా బద్ధకము, ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము, ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, అలాగే ఆలోచన ధోరణిలో మార్పులు, అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం, అంటే వ్యతిరేక భావాలు అవి, అలాగే ప్రవర్తనలో తేడా, ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాను గురించి. ఇకపోతే రాహుగ్రహం కూడా మీన రాశిలో జన్మంలోనే ఉన్నది. ఇక్కడ ఎంతవరకు అంటే రాహు 16వ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు. ఆ తదుపరి వ్యయ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి మీనంలోంచి కుంభంలోకి వెనక్కి వచ్చాడనమాట ఆయన. అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఇక్కడ మొత్తం మీద రాహువు కూడా జన్మంలోనూ వ్యయంలోను, శని కూడా జన్మంలోను వ్యయంలోను. ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగనేరవు. అందుచేత ఇక్కడ వ్యయంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము, ఇలాగే ఈ రాహు వల్ల దోమలు, బల్లులు, తేళ్లు, జెరులు ఇట్లాంటి వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచన ధోరణి బాగుండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మర్మాశ్చర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల. ఇకపోతే తృతీయంలో గురు యొక్క సంచారం ఒక నెల, అంటే 5వ నెల 8వ తారీఖు వరకు,
అంటే ఒక నెల 8 రోజుల పాటు తృతీయంలో సంచారం. ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తదుపరి చతుర్థమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు. ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే 16వ తారీఖు 5వ నెల అంటే ఇంచుమించుగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో. అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువుది కూడా ఆయన 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. ఆ నెల 15 రోజులు వదిలేస్తే మీకు 10 నెలల 15 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతువు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఏంటంటే అప్పులు పుట్టడం అని, అలాగే శత్రువులు మిత్రులుగా మారటం అని, ఈ విధమైనటువంటి మంచి ఏదో ఇల్లు కొనుక్కోవడానికో గృహానికి కొనుక్కోవడానికో లేకపోతే వైద్య నిమిత్తమో లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసమో ఇదేనుకో మీరు మొత్తం మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది. మీకు అప్పు పుడుతుంది. ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు, ఎప్పటి నుంచో తీర్చలేకపోతున్నారు, వడ్డీ గాత్రం కట్టుకుంటూ ఉన్నారు, అది తలకు మించిన భారం అవుతూనే ఉంది. ఈ సందర్భంలో 6వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు. కేతు 6వ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తలనొప్పి వదిలిందిరా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని కానీ రాహు కానీ గురువు కానీ యోగించటం లేదు. చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తున్నాయి కదండి. మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం 10 రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు. అలాగే 7 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు. మిగతా గ్రహాలన్నీ కూడా 3 స్థానాలు అట్లా ఉంటాయి, 4 స్థానాలు, ఇంతకు మించి ఇచ్చేటటువంటి ఏం లేవు. కాబట్టి ఇది కేవలం గోచారం, ఇది మీ వ్యక్తిగతం కాదు, రాశిగతమైనటువంటిదే. కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి. మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు, లేదా నిష్ణాతులైన వారు ఎవరి చేతన రాయించుకోండి. దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అతిశయోక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏముండదు, జరిగేది ఏముండదు. రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు, ఏదో అమ్మాయి వస్తుంది, మీకు వినడానికి బాగానే ఉంటుంది, అక్కడ ఏం జరగదు. 2 సార్లు చెప్తాను, మీరు సంతోషపడతారు. 3వసారి ఇది ఇంతే జరగని వ్యవహారం, ఇక పిచ్చి మాటలని మీరే తీసి పారేస్తూ ఉంటారు. ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతుంటాయి. అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం. దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు. ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ లైక్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దీని గురించి ఏదో మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, ఇవేమీ మేము చెప్పమండి. సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిది ఈ ఛానల్. కాబట్టి మీరు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, అందులో శని మీకు ఏలినాడు శని కాబట్టి శనికి మీ ఆర్థిక స్తోమతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది. ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సంథింగ్ దానాలు ఇవ్వటమో లేకపోతే 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అలాగే గురువుకు సంబంధించినటువంటి శనగలు, కేతుకు సంబంధించినటువంటి ఉలవలు, రాహుకు సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమీ లేదు. రాహుకు సంబంధించి మినువులు, నువ్వులు దానం చేయడము ఏదో చేసినట్టయితే మీకు కొంత సుపరిణామాలు ఉంటాయి. అలాగే రేపు 6వ తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు ఆ శ్రీరామనవమి కళ్యాణం చూడండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అక్షతలు కూడా శిరస్సును ధరించండి, శుభం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ఉంటుందండి, అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. శుభం.